ప్రస్తుతము పాలకుర్తిలో మేము ఉంటున్నాము. మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ ప్రెగ్నెంట్ అయిన సందర్భంలోనే 5వ నెల తర్వాత నక్కలగుట్ట నరసింహారెడ్డి గారు చూసి దాంట్లో లివర్లో కొంచెం పైపు మోసుకపోయిందనే విషయం చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది, పుట్టిన తర్వాత మంచిగానే ఉన్నది. మళ్ళీ స్కాన్లు చేయడం వల్ల ఆ లివర్లో కొరడాకల్ సిస్ట్ అనేటువంటిది ఉన్నది అని ఈ పింగిల్ గోపాల్ సార్ నిర్ధారణ చేశాడు అమ్మకం. అయిన తర్వాత మాకు ఆర్థిక ఇబ్బందులు, బాబు బాగానే ఉంటున్నాడు కదా అనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులతో మేము అప్రోచ్ కాలేక ప్రైవేట్ హాస్పిటల్కి తీర్చలేకపోయినాము. అయితే ఈయన పుట్టింది 2014లో. అయితే 2018లో మా దగ్గర ఆర్థిక ఇబ్బందులు బరాబర్ లేకపోవడం వల్ల నీలోఫర్లో ఒకసారి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది సర్జరీ అయింది. అప్పుడు లివర్ లోపల ఒక సిస్ట్ ఉంది, లివర్ బయట ఒక సిస్ట్ ఉంది అట. అయితే నీలోఫర్లో ఏం చేశారు, బయట ఉన్న సిస్ట్ తీసేశారు, లోపల ఉన్న లివర్ అనేది మనకు లివర్లో సిస్ట్ ఉన్నది అనేది మనకు తెలియనియలేదు, వాళ్ళు తెలియలేదు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతోనే 5 సంవత్సరాల వరకు 2018 నుండి 23 వరకు, మొన్న మే 23 వరకు కడుపు నొస్తుంది, స్టమక్ పెయిన్ అంటే మేము ఏదో గూరులు వేసి ఏదో ఇక్కడ పింగిల్ గోపాల్ దగ్గర తీసుకపోతే ఏమున్నది ఏం లేదా ఆపరేషన్ మాకు కూడా చక్కగా తెలియదు అని అనేవాడు. గూరులు వేసి రాసి పంపించేవాడు. ఆ తర్వాత 23లో మార్చి నుండి స్టార్ట్ అయింది జ్వరము, జాండీస్, కామర్లు. మనిషి మొత్తం పచ్చగా అయిండు, కళ్ళు పచ్చగా, మనిషి మొత్తం పచ్చగా. ఇమీడియట్గా హజార్ హాస్పిటల్ హన్మకొండ తీసుకుపోతే ఇక్కడ కాదమ్మా మొత్తం ఇన్ఫెక్షన్ అయినట్టుంది బాడీ, ఏజ్కి పోతేనే ఏమన్నా క్యూర్ అయితే తప్ప మనం చెప్పలేము, ఆ నుంచి కాదని డైరెక్ట్ ఏజ్కి ఫార్వర్డ్ చేయడం వల్ల 2023 మే 13వ తారీఖు రోజు మనం ఏఐజీకి పోవడం జరిగింది. అక్కడ వాళ్ళు చూసి పరీక్ష చేసిన తర్వాత అన్ని టెస్టులు, స్కానింగ్లు, ఎంఆర్ఐలు అవన్నీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. 23 రోజులు ఉన్నాము. ఆ 23 రోజుల లోపల జరిగినటువంటిది ఏంటిది అంటే, ఫస్ట్ పీటీబీడీ అనే సర్జరీ చేశారు. 3 పైపులు, ఫస్ట్ ఇక్కడ ఒకటి వేసారు, ఇక్కడ ఒకటి వేసారు, ఇది ఒకటి, 3 పైపులు ఉన్నాయి, 1, 2. ఇది ఫస్ట్ ఆపరేషన్ అయింది, 1, 2, ఇప్పుడు 3వ పైపు, 3 పైపులు. అయితే ప్రతి 2-3 నెలలకు ఒకసారి పోయిన తర్వాత ఈ పైపులను ఒక 3 నెలలకు ఒకసారి పైపు తీసేశారు. తీసేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మిగిలిన సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఈ మేకి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు తీయడానికి మొన్న పోయినప్పుడు ఏమన్నాడంటే, తీస్తే ఈ లివర్లో ఒక సిస్ట్ ఉన్నది, అది కారుతుంది, ఇది తీయాలంటే కంపల్సరీ సర్జరీ నీడ్ అని అంటున్నాడు. ఆ సర్జరీకి మినిమం 5 నుండి 6 లక్షల వరకు ఖర్చు అవుతుందా అని చెప్తున్నారు డాక్టర్లు. దానికి మా వద్ద ఆర్థిక సహాయం సరిపోగా ఈ అమ్మ ఫౌండేషన్ ఇంత పెద్దలంతా సహకారంతో వాళ్ళందరూ వచ్చి మాకు ధైర్యం చెప్పి మేము ఉన్నామని ముందుకు వచ్చారు. వాళ్ళు ఏదైనా దాతృత్వం దయగలిగిన వారు ఏమైనా ఉంటే హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నాం. నమస్తే. మనం పాలకుర్తి గ్రామానికి రావడం జరిగింది. తమ్ముడు ఒక భరత్ అని మన అమ్మ ఫౌండేషన్ ఫాలోవరు అన్న, ఒక పేదింటి ఒక అబ్బాయికి అంటే ఆరోగ్యంగా ఇబ్బంది అవుతుంది, స్కూల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడన్న. అతనికి ఒక ఆపరేషన్కి సరిపడేటువంటి డబ్బులు లేవు, వాళ్ళ పేదరికంలో ఉండి వాళ్ళ అమ్మ నాన్న కూడా అంటే రెంట్కు ఉంటూ చిన్న వ్యాపారం లాగా చేసుకుంటూ బతికేవాళ్ళు. అప్పటికే 5-6 లక్షల వరకు పెట్టారు. ఇంకా అబ్బాయి పరిస్థితి అయితే అలానే ఉంది. ఇంకా మేజర్గా ఒక ఆపరేషన్ అయితే ఉంది. దాతల సహకారం అమ్మ ఫౌండేషన్ ద్వారా మమ్మల్ని అడగడం జరిగింది. మేము కూడా జనగామ నుండి పాలకుర్తి వరకు అంటే మన అమ్మ ఫౌండేషన్ సభ్యులు అలాగే మన ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది. అన్న, మానవత్వంతో ఆదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారన్న, మీరేమో ఆధారపడవద్దు, మేము అందరం ఉన్నాం. ఈ వీడియో ద్వారా మేము ఈ అబ్బాయికి భవిష్యత్తునియాలి, ఎందుకంటే అతను ఇంకా చదువుకునే పొజిషన్లో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తునియాలనే ఉద్దేశంతో అతనికి మంచి మనసుతోని దాతలు అతనికి ఆపరేషన్ కానీ వైద్య సహాయం కానీ వాళ్ళకి డబ్బు రూపకంగానైనా సరే వాళ్ళ ఫోన్పే నెంబరు, వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ మేము పెట్టడం జరుగుతుంది దాంట్లో. అదేవిధంగా మీరు ధైర్యాన్ని ఇవ్వాలి, ఈ కుటుంబానికి అండగా ఉండాలి. ఈ బాబుకి చదువుకొని ఫ్యూచర్లో ఇంకా మాలానే సమాజ సేవ చేయాలి. ఈరోజు ఇతనికి భవిష్యత్తునిస్తే రేపటి భవిష్యత్ తరాలకు కూడా అతడు ఉపయోగపడే విధంగా ఉంటాడని చెప్పేసి నేను మరొకసారి అమ్మ ఫౌండేషన్ తరఫున దాతలకు కూడా నేను విన్నపం చేస్తా ఉన్నా. ఇట్లాంటి అబ్బాయికి మనము ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినట్టయితే వైద్యపరంగా కూడా మీరు చేయదలుచుకుంటే ఎవరైనా ముందుకొచ్చి కూడా వీళ్ళకి సలహాలు, సూచనలు, వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా మేము డిస్క్రిప్షన్లో పెడతాం. దాతల సహకారంతో అమ్మ ఫౌండేషన్ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఈ అబ్బాయికి మనం సహాయం అయితే చేయాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులకి, నా ఫ్రెండ్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. అమ్మ ఫౌండేషన్కి ఆశ్రయించడంతో మేము పాలకుర్తి గ్రామానికి చెందిన
ధనంజయ్ గారి దగ్గరికి వచ్చాము. వారి కొడుక్కి లివర్లో కొలరాస్టిస్ సంబంధించిన ప్రాబ్లంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ బాబుకు దాదాపు ఆపరేషన్ చేయాలంటే గతంలో కూడా ఆపరేషన్ చేపించారు. 4 నుంచి 5 లక్షల రూపాయలు అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి లేదు. కాబట్టి అమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి చేతులెత్తి మేము దండం పెట్టి అడుగుతున్నాం. సార్, మీకు ఎవరికైతే తోచినంత సాయం అన్నగారికి మళ్ళీ ఆపరేషన్ చేపించడానికి ఆ బాబు రేపైనా మన సమాజంలో మంచిగా బతకాలన్నా, సమాజ సేవ చేయాలన్నా లాంటి అంటే మంచి బాలుడు, మంచిగా చదువుకునే వ్యక్తి. ఆయనకి ఇప్పుడు ఈ ప్రాబ్లంతో ఆయన చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ బాబుకు మీరు అందరు కలిసి ఆర్థిక సాయం చేసి, అదే విధంగా ఆర్థిక సాయం కాకుండా హాస్పిటల్ మీకు తెలిసిన వాళ్ళు వైద్యం చేపిస్తా అన్నా గానీ చేపేయగలని మా అమ్మ ఫౌండేషన్ మేము చేతులు ఎత్తి మొక్కుతున్నాం. సార్, దయచేసి మీరు అందరూ మానవతా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమం సాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము అన్న ఫోన్ పే నంబరు మేము మీకు పెడతాము, ఈ వీడియోలో లేదా ఫోటోలో పెడతాము. కాబట్టి అందరూ కలిసి సాయం చేయాల్సిన మా మనవి.